వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఎన్సీసీ పరుగు పందెంలో పాల్గొన్న సాయి కిరణ్ అనే వ్యక్తి 18 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల యువకుడు గుండెపోటు కారణంగా మరణించిన వార్త విన్న ఆ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఎన్సీసీ పరుగు పందెం నిర్వహిస్తున్న కళాశాల యాజమాన్యం కనీస సౌకర్యం కల్పించలేకపోవడం కారణంగానే మా బిడ్డ మృత్యువాత పడ్డాడంటూ కూడా ఆరోపిస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఏదైతే మహారాజా హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో అక్కడ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన ప్రారంభించారు. సో మా బిడ్డకి జరిగిన పరిస్థితి ఇంకెవ్వరికి కూడా రాకూడదు, మాకు న్యాయం జరగాలంటూ కూడా ఇక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. అసలు అబ్బాయి పేరేంటి, అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చాడు? ఫస్ట్ అబ్బాయి పేరు పి సాయి కుమార్ అండి. పొద్దువేలు గ్రామం నుంచి వచ్చాడు. ఇక్కడే ఉంటూ సీతం కాలేజ్ లో సెకండ్ ఇయర్ బీటెక్ జాయిన్ అయ్యాడు. ఈరోజు ఎన్సీసీ క్యాంప్ కోసమని సెలక్షన్స్ కి వెళ్లారు. పరిగెడుతూ పడిపోయాడని మాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసరికి బాబు ప్రాణాలతో లేడు. ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి మేము అడిగిన దేనికి సమాధానం రావట్లేదు. అక్కడ ప్రాపర్ ఫస్ట్ ఎయిడ్ లేదు. కనీసం ఏ విషయంలో వాళ్ళు సమాధానం కూడా చెప్పకుండా ఉన్నారు. అబ్బాయికి గతంలో హెల్త్ కండిషన్ తను ఫుల్ హెల్దీగా చెప్పాడా ఈ రోజు అసలు ఇది పార్టిసిపేట్ చేస్తున్నానని? తనకేంటి డిఫెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఏంటి? లేదండి, మామూలుగా ఎన్సీసీ కాలేజ్ లో సెలక్షన్స్ అవుతాయి కదా, తనకి ఇంట్రెస్ట్ కాబట్టి జాయిన్ అవుదామని వెళ్ళాడు. అదే. సో ఇక్కడ నుండి అంటే ఇక్కడ నుండి తరలించేలోపు హాస్పిటల్ కి వాళ్ళు చేయాల్సిన కనీసం ఫస్ట్ ఎయిడ్ కావచ్చు, లేదంటే ఒక సిపిఆర్ కావచ్చు, అబ్బాయి హెల్త్ ఏదో ఒక ప్రయత్నం చెయ్యలేదని అంటే మీరు ఎలా చెప్తున్నారు? మేము ఎలా చెప్తున్నామంటే, మేము అడిగినప్పుడు డాక్టర్ ఉన్నారా చూసారా అంటే డాక్టర్ లేరండి, అంబులెన్స్ లేదు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏం లేదు, అక్కడ ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు. లోపల ఎక్కడో ఉన్నారని చెప్తున్నారు తప్పించి వాళ్ళు ఎవరు ఒకసారి రప్పించండి మేము మాట్లాడతామంటే ఎవరిని ఇంతవరకు రప్పించలేదు మేడం. వాళ్ళ నుంచి మా బిడ్డ మాకు కావాలండి, మాకు ఏం న్యాయం జరుగుతుందో వాళ్ళని వచ్చి మాట్లాడమనండి. సార్ చెప్పండి, బాబుని తీసుకువెళ్ళిన తర్వాత ఆల్రెడీ చనిపోయాడు అని వైద్యులు కూడా ధృవీకరించారు. ఈ మార్గం మధ్యలో అంటే ఇక్కడ హార్ట్ అటాక్ అనేది ఎక్కడ రన్నింగ్ రేస్ దగ్గర వచ్చింది హార్ట్ అటాక్ అనేది. సో అక్కడికి వెళ్ళేలోపు బాబుకి అసలు ఏం కావాలని మీరు అనుకున్నారు? మినిమం సిపియు అనేది పెట్టించగలము, ఆక్సిజన్ లెవెల్ అందించగలము. ఆక్సిజన్ లెవెల్ అందిస్తే మాకు బతికే అవకాశం ఉంటుంది కదా మేడం. ఆ మినిమం ఫెసిలిటీస్ లేకుండా రిక్రూట్మెంట్ పెట్టడం అనేది కదా మేడం. ఏం చేస్తారు వాళ్ళ పేరెంట్స్? వాళ్ళు వ్యవసాయం చేస్తాను, కూలీ అండి, వ్యవసాయ కూలీ అండి. సో బాబు చనిపోయినట్టు మీకు ఎలా ఇంటిమేషన్ వచ్చింది? హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మేడం. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఏం న్యాయం జరగాలని ఇప్పుడు మనిషి అంటే రాలేదు, ఏం న్యాయం అంటే మాకు ఎందుకు అలా జరిగిందో కావాలి మేడం. ఏం రీజన్ అనేది కావాలి. వేరే మా బాబు అయితే వేరే వాళ్ళకి తెలియాలి, జరుగుతుంది ఎందుకు జరిగింది, ఏం జరిగింది తెలియాలి కదా మేడం. ఏం తెలియకుండా మామూలుగా వెళ్ళిపోతే మాకు ఏం తెలుస్తుంది మేడం. అది దాని గురించి అడుగుతాను. యాజమాన్యం వచ్చి మీకు సమాధానం చెప్పాలి. ఈ రోజు మా అబ్బాయికి జరిగింది మేడం, మేము సరేలే ఏదో అనుకుని వెళ్ళిపోలేము. రేపు ఇంకొక అబ్బాయి పరిస్థితి కూడా ఇదే కావచ్చు కదా. కనీస అత్యవసర అవసరాలు ఏర్పాటు చేయకుండా వాళ్ళు ఎలా ఇలా చేయగలరు? అది కూడా ఎండతో 10 గంటలప్పుడు ఇది స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇంత ఎండగా ఉంది, ఈ రోజు చాలా ఎండగా ఉంది. 10 గంటల టైంలో కండక్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? సరే కండక్ట్ చేశారు, కనీసం మినిమం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. సిపిఆర్ చేసి ఆక్సిజన్ అందించి అంబులెన్స్ లో తీసుకొచ్చుంటే మా బిడ్డ బతుకుంది కదా మేడం. హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మా బిడ్డకి అక్కడ సిపిఆర్ చేసినా, లేదంటే కనీసం అంబులెన్స్ ఉన్నా ఏ కోసానైనా బ్రతికేవాడేనో ఒక చిన్న ఆశ తల్లిదండ్రులుగా ఉంటుంది మాకు. సో అది లేకపోవడం వల్లే మా బిడ్డ హాస్పిటల్ కి తరలించే సమయంలో మృతి చెందాడు. సో ఇది మాకు తీరని శోకం. రేపొద్దున కొడుకా అని ఎవరిని పిలుస్తాము? ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఇంజనీరింగ్ పూర్తి కావస్తా ఉంది, ఒక ఇంజనీర్ గా బయటకు వస్తాడు అనుకున్న మా బిడ్డ ఇలా విగత జీవిగా వచ్చాడు. సో దేవుడు మాకు అన్యాయం చేశాడు. అదే విధంగా మాకైతే న్యాయం జరగాలని ఇక్కడైతే వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు